హాయ్, వెల్కమ్ టు అమ్ములు గార్డెనర్. చూడండి, ఈరోజు మా గార్డెన్ని ఒకసారి చూడండి. బాగా పెంచాను. చూడండి, లిల్లీలు, కాకర చెట్లు, చిక్కుడు, బెండ, చిక్కుడు కూడా చూడండి ఎంత బాగా కాసింది. బీరకాయ, పొడుగు బీరకాయ అనమాట. ఇది మన సిటీజీ గ్రూప్లో ఇచ్చారు. విత్తనం బాగా వచ్చింది, బాగా పెద్ద కాయ వస్తుంది. ఇది చెర్రీ టమోటా అండి. చెర్రీ టమోటా కొంచెం ఇదైంది, ఎందుకు మెతకిచ్చింది చూద్దాం. ఇది మామూలు బీర, అది ఇందాకటిది పొడుగు బీర అనమాట. ఇది మామూలు బీర. మట్టి అవి బాగా కలుపుకున్నాము. యూనివర్సల్ సాయిల్ దాంట్లో అలా కలిపాను. బెండకాయలండి. పచ్చిమిరపకాయ మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాను. ఓకే, పెట్టాను. ఇది ఎడిటేరియమా ఏంటది అది. ఈ పువ్వులు చాలా అందంగా ఉంటాయి, చాలా వస్తాయి అన్నమాట. చాలా 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 అందంగా ఉంటాయి, విపరీతంగా పోస్తాయి. ఎంత ఎండ వస్తే అన్ని పూలు పోస్తాయి. మునగ చెట్టుకి కనీసం 20 కాయలైనా కాసి ఉంటాయి ఫ్రెండ్స్. దానికి కొంచెం ఇది పెట్టాను, దానికి అల్లిచ్చాను, మునగ చెట్టుకి అల్లిచ్చాను అనమాట. దానిమ్మకాయలు చూడండి ఎంత బాగా, పూత కూడా చాలా ఎక్కువ ఉంది. జామకాయలు, ఇంత చిన్న చెట్టుకు కూడా జామకాయలు అన్నీ కాసినాయి. పూత ఇంకా బాగా పడుతుంది. అదిగోండి, కాయలు ఉండయి, పూతకు కూడా వచ్చింది. చిన్న చెట్టుకు కూడా చాలా వచ్చినాయి. అదనమాట. ఇది లక్ష్మణ ఫలం. దీన్ని ఆకులతో సహా ఆయుర్వేదం చాలా మంచిది. ఈ ఫ్రూట్ తింటే ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. బాగా వచ్చినాయి. నాలుగు కాయలు పడ్డాయి, బాగున్నాయి. ఇది వచ్చేసేటప్పటికి స్టార్ ఫ్రూట్ పూత బాగా పడుతుంది, చాలా ఎక్కువ పట్టిద్ది. కానీ కాయ మాత్రం పూత నిలవట్లేదు. దానికి తగ్గ ఇది ఇంకా రాలేదు నాకు. పూత మాత్రం రాలిపోతుంది. డ్రాగన్ ఫ్రూట్ కనీసం 200 కాయలు కాసి ఉంటాయి. చాలా రెడ్ కలర్, ఇది చాలా బాగుంటుంది. మళ్ళీ చెట్టు కొమ్మ పెట్టాను, బాగా పట్టింది. పూలు అయ్యండి, పూలు పోస్తుంది. కొమ్మేనండి, ఇంత కొమ్మ పెట్టిందండి. ఇది బ్లూబెర్రీ అని చెప్పారు. బాగా